So let's start. So today's topic వచ్చేసి temporary tables in SQL. So temporary tables in SQL are the tables that exist temporary and are typically used to store intermediate results within a session or a transaction. They are particularly useful. You need to store and manipulate data temporarily within a specific scope, such as a stored procedure or a batch of SQL statements or a user session. So temporary tables can be categorized into local temporary tables, global temporary tables. సో టెంపరరీ టేబుల్స్ అనేది ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి ఏదైనా మనము అది ఒక కైండ్ ఆఫ్ టేబుల్, బట్ అదేంటంటే లాంగ్ టర్మ్ ఉండదు. ఓ ఒక ఏదైనా మనం ఏదైనా ఆపరేషన్ చేస్తున్నాం వైల్ లూప్లో, సమ్ డేటా మీరు హోల్డ్ చేయాలి. సో ఒక టేబుల్లో హోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఏదైనా కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సమ్ క్యాల్కులేషన్ ఒక పార్ట్‌లో చేసుకొని ఒక టేబుల్‌లో పెట్టుకొని, ఆ టేబుల్‌ని మళ్ళీ జాయిన్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని ఈజీగా అచీవ్ చేసుకోవడానికి ఈ టెంపరరీ టేబుల్స్‌ని యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ దట్ కేస్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ సెషన్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి, ఏదైనా ట్రాన్సాక్షన్స్‌లో యూజ్ చేసుకోవడానికి చాలా వేస్‌లో హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో చూద్దాం, మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తది. ఏది ఎలాంటి సిట్యుయేషన్‌లో వాడాలనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరరీ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం? ఎక్కడ సేవ్ అయితాయి? అవి ఒక ఎంతవరకు ఉంటది ఆ స్పోక్? ఎప్పుడు డిలీట్ అయిపోతాయి? సో అవన్నీ చూద్దాము. సో ఫస్ట్ థింగ్ అగైన్ టెంపరరీ టేబుల్స్‌లో 2 టైప్స్ ఆఫ్ టెంపరరీ టేబుల్స్ ఉన్నాయి. లోకల్ టెంపరరీ టేబుల్స్ అండ్ గ్లోబల్ టెంపరరీ టేబుల్స్. సో లోకల్ టెంపరరీ టేబుల్స్ ఏందంటే అవి చూద్దాం. సో లోకల్ టెంపరరీ టేబుల్స్ ఆర్ క్రియేటెడ్ విత్ ఎ సింగిల్ హాష్ ప్రిఫిక్స్. ద నేమ్స్ దే ఆర్ విజిబుల్ ఓన్లీ టు ద కరెంట్ సెషన్. సో మీనింగ్ ఇవన్నీ ఏంటివి? దీని మీనింగ్ ఏందని ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్ క్రియేట్ టెంపరరీ టేబుల్. ఓకే, క్రియేట్ టేబుల్ యాష్ టెంప్ టేబుల్. సో సింపుల్. ఇది టెంప్ టేబుల్ అనేది ఏంది లేదు, లైక్ నార్మల్ టేబుల్ లాగా మీరు ఎలా క్రియేట్ చేస్తారో అలానే క్రియేట్ చేస్తారు. సేమ్ స్పెసిఫిక్గా అలానే వర్క్ అవుతుంది. కానీ ఇది ఎక్కువ సేపు ఉండదన్నమాట. ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతే ఆటోమేటిక్గా స్కోప్ అయిపోతేనే డిలీట్ అయిపోతుంది. సో దీని సింటాక్స్ వచ్చేసి నార్మల్ టేబుల్ ఎలా క్రియేట్ చేస్తారో అలానే క్రియేట్ చేస్తాము. బట్ ఇది టెంపరరీ టేబుల్ అని చెప్పడానికి జస్ట్ ఈ యాష్ సింబల్ ముందర ఉంటే అది టెంపరరీ టేబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాజ్ సింబల్ మనం డిక్లేర్ చేస్తాం టెంపరరీ టేబుల్ ముందర. జస్ట్ నేను 2 ఫీల్డ్స్ క్రియేట్ చేసినాను ఇక్కడ. ఇంట్ నేమ్ వేర్కర్. ఓకే, సో ఎగ్జిక్యూట్. సో ఎక్కడ ఈ టెంపరరీ టేబుల్ సేవ్ అవుతుంది? మనం టేబుల్ క్రియేట్ చేసినాము. ఓకే, ఎక్కడ ఉంటుంది అనేది మనం చెక్ చేద్దాము. సో టేబుల్స్, టెంపరరీ టేబుల్స్ వచ్చేసి, సో ఐ థింక్ ఇట్స్ ఇన్ సిస్టమ్ డేటాబేసెస్ టెంప్ డిబి. దెర్ ఇస్ అ టెంప్ డిబి. సో ఇక్కడ ఉంటే సారీ టెంపరరీ టేబుల్స్ ఇన్ టెంప్ డిబి. చూడండి ఇక్కడ టెంప్ టేబుల్ మనం క్రియేట్ చేసిన టెంప్ టేబుల్, మన నేమే టెంప్ టేబుల్ అని నేను ఇచ్చిన. టెంప్ టేబుల్ అనేది టెంప్ టేబుల్ కాదు. మీరు ఇక్కడ ఈఎంపీ అని ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. లేదు ఏదైనా సమ్ యూజర్స్, లైక్ యూజర్స్ వాట్ ఎవర్, నో మ్యాటర్ వాట్ ఈస్. ఓకే, ఎగ్జిక్యూట్. ఓకే, చూడండి యూజర్స్ టేబుల్ ఇట్లా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ మన టేబుల్ క్రియేట్ అవుతుంది. బట్ ఇది ఆటోమేటిక్గా మన నేమ్తో పాటు ఒక సీక్వెన్స్, ఒక యూనిక్ నెంబర్ జనరేట్ చేయడానికి, ఒకవేళ ఇంకో యూజర్ కూడా సేమ్ నేమ్ ఎవరైనా పొరపాటున ఇచ్చినా కూడా డిఫరెంట్ యూజర్స్ కనెక్ట్ అవుతుంటారు. సో అదర్ యూజర్ వచ్చేసి సేమ్ టేబుల్ ఎవరైనా యూజ్ చేయాలన్నా కూడా ఆ, లేకుండా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే టేబుల్ ఇంకో ఇన్స్టెన్స్, సో ఇతను ఒక క్వైరీ ఇంకొక అతను కనెక్ట్ అయ్యాడు, సో అతను కూడా సేమ్ క్రియేట్ చేసినారు అనుకోండి. సో ఇట్ విల్ క్రియేట్ అగైన్. అర్థమైందా? చూడండి, కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో యూజర్స్ బట్ డిఫరెంట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ఉంది, ఈ నెంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లా మనం ఎవరైనా అట్లా మల్టిపుల్ సెషన్స్, మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అయ్యి డిఫరెంట్ టెంప్ టేబుల్స్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. బట్ ఇవి ఆటోమేటిక్గా ఒక్కసారి ఇప్పుడు నేను ఈ ఫర్ ఎగ్జాంపుల్ ట్రీట్ యాస్ ఇది ఒక వన్ యూజర్ అనుకో. ఇతని ఫస్ట్ యూజర్ కనెక్షన్ క్లోజ్ చేసినాడు అనుకోండి అతను. చూడండి ఆటోమేటిక్గా ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే అతని టేబుల్ డిలీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్లో క్రియేట్ చేసింది డిలీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇది క్రియేట్ చేసి క్లోజ్ చేసినాను అనుకో, చూడండి ఈ యూజర్స్ టేబుల్ కూడా డిలీట్ అయిపోతుంది.
ఓకే. సో, అన్నీ మనం క్లోజ్ చేసినాం కాబట్టి ఏ టేబుల్స్ లేవు. అన్ని సెషన్స్ మన దాంట్లో క్లోజ్ చేసినాం. ఓకేనా? సో, ఆటోమేటిక్‌గా మనం వన్స్ మన సెషన్ అయిపోతేనే మనం క్లోజ్ చేస్తే లోకల్ టేబుల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. మనం వన్స్ ఎగ్జిట్ అయిపోతే. సో, గుర్తుపెట్టుకోండి. సో, ప్రస్తుతం నేను మళ్ళీ అగైన్ ఆహ్, టెంప్ టేబుల్ క్రియేట్ చేస్తాను. సో, నేమ్ వచ్చేసి మీకు ఇష్టం యూజర్ నేమ్, ఎంప్లాయీ వాటెవర్ ఇట్ ఈస్. జస్ట్ నేను టెంప్ టేబుల్ అని నేమ్ తీసుకున్నాను. సో, డేటా ఇన్సర్ట్ చేశాను. 2 డేటా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్సర్ట్ చేసిన 2 రోస్ జాన్ అండ్ అలైస్. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాజ్ టెంప్ అంటే ఉంటదనమాట. సో, ఈ కనెక్షన్ ఈ విండో వరకు ఇది వర్క్ అయితుంది. టెంప్ టేబుల్. వన్స్ ఇది క్లోజ్ చేసినానంటే ఆ సెషన్ అయిపోతుంది. ఆటోమేటిక్‌గా ఆ టెంపరరీ టేబుల్ ఇప్పుడు క్రియేట్ చేసిన టెంపరరీ టేబుల్ డిలీట్ అయిపోతుంది. ఓకే. సో, అది టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం. ఇది సింటాక్స్. ఓకే. సో, విల్ గో విత్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ యాస్ వెల్. డోంట్ వరీ. ఓకే. సో, లోకల్ టెంపరరీ వేరియబుల్స్ అగైన్ సిమిలర్లీ దేర్ ఆర్ వన్ మోర్ concept will first initial basic things how we create what is the scope of temporary table we'll see, then we'll go with the real time examples where these temporary tables will uh, use where really helpful అనేది మనం చూద్దాము. సో ఫస్ట్ అయితే బేసిక్ థింగ్స్ చూద్దాము. సో ఎలా క్రియేట్ చేస్తాము, ఎక్కడ క్రియేట్ అవుతాయి, దాని స్కోప్ ఏంటి, ఎప్పుడు ఆటోమేటిక్గా ఎలా డిలీట్ అవుతాయి. సో అవి చూసాం మనం ప్రస్తుతం టెంప్ టేబుల్. సో అట్లనే గ్లోబల్ టెంపరరీ టేబుల్ గురించి కూడా, ఇది లోకల్ టెంపరరీ టేబుల్ అంటాం సింగిల్ యాష్ ఉంటే. సో గ్లోబల్ టెంపరరీ వేరియబుల్ అంటే చూద్దాం. సో దాని స్కోప్ ఏంటి, అది ఎంతవరకు వస్తుంది. ఫస్ట్ క్రియేట్ చేసి మళ్ళీ ఆ టాపిక్స్లోకి వెళ్దాము, పాయింట్స్ మళ్ళీ చూద్దాము. అప్పుడు క్లారిటీగా ఉంటుంది. సో గ్లోబల్ చూడండి, ప్రస్తుతానికి ఇది కనెక్షన్ టెంప్ టేబుల్ ఉంది. డోంట్ వరీ. చూడండి ఇక్కడ టెంప్ టేబుల్ ఈ కనెక్షన్ వరకే ఉంటుంది అనమాట. సో ఇది ఒక కనెక్షన్, ఒక క్లయింట్ కనెక్ట్ అయ్యాడు అనుకుందాం. సో ఈ నెక్స్ట్ సెకండ్ క్లయింట్ ఇక్కడ ఇంకో క్లయింట్ కనెక్ట్ అయ్యాడు. SQL 4 అనేవాడు వేరు, SQL 3 అనేవాడు వేరు. సో ఈ టెంప్ టేబుల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే డేటా వస్తుంది. అదే టెంప్ టేబుల్ నేను ఇక్కడికి వస్తే సేమ్ టేబుల్ని, ఈ టెంప్ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ వర్క్ అవ్వదు. చూడండి ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ అసలు లేదు అనే వస్తుందన్నమాట. సో దాని స్కోప్ ఏంటంటే సింగిల్ ఎవరైతే యూజర్ ఉంటాడో అతని సెషన్ మాత్రమే, అతని విండో ఒకటే ఓపెన్లో ఉంటుంది. వన్స్ అతను క్లోజ్ చేసినా ఆటోమేటిక్గా టెంప్ టేబుల్ డిలీట్ అయిపోద్ది. ఓకే. సో అట్లనే అది టెంప్ టేబుల్ నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు గ్లోబల్ టెంప్ టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. సేమ్ ఇది కూడా టెంప్ టేబుల్ లాగానే. గ్లోబల్ టెంప్ టేబుల్ అంటే డిఫరెన్స్ ఏంటంటే మామూలు టేబుల్ లాగా ఎలా క్రియేట్ చేస్తామో అలానే క్రియేట్ చేస్తామో. ఇది డబల్ యాష్ యూస్ చేస్తాం. లోకల్ టెంపరరీ టేబుల్ అంటే సింగిల్ యాష్ ఉంటుంది. గ్లోబల్ టెంపరరీ అంటే డబల్ యాష్ ఉంటుంది. ఓకే. సో ఇది కూడా సేమ్ నార్మల్ లాగానే గ్లోబల్ టెంప్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. చూడండి ఎగ్జిక్యూట్. ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను చూడండి. చూడండి ఈ గ్లోబల్ టెంప్లెట్కి ఇట్లా యూనిక్ నేమ్ ఏమి ఉండదు. సో ఈవెన్ ఇప్పుడు నేను ఇంకో విండోలోకి పోయి న్యూ క్వెరీ సేమ్ టేబుల్ మళ్ళీ క్రియేట్ చేస్తే టెంప్ టేబుల్ అయితే మళ్ళీ కొత్తగా క్రియేట్ అవుతుంది యూనిక్ నేమ్తో. బట్ ఇక్కడ చూడండి, నేను గ్లోబల్ టెంప్ టేబుల్ డబల్ యాష్ ఉండే టేబుల్ని మళ్ళీ క్రియేట్ చేస్తే ఒకవేళ ఆల్రెడీ ఉన్న నేమ్తో దేర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ నేమ్డ్ యాష్ గ్లోబల్ టెంపుల్ ఇందని, సో ఇది ఎర్రర్ వస్తుంది, మళ్ళీ క్రియేట్ అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ ఉందన్నమాట. సో ఈ గ్లోబల్ టెంప్లెట్ అనేది ఏంటంటే ఆటోమేటిక్గా అన్ని ఈ గ్లోబల్ టెంప్ టేబుల్ తీసుకుంటే అన్ని క్లయింట్స్కి, అన్ని యూజర్స్కి ఇది యాక్సెసిబుల్ ఉంటుంది. దీని స్కోప్ అంటిల్ ఈ సర్వర్ డిస్కనెక్ట్ అయ్యి రీస్టార్ట్ అయితే తప్ప ఈ టేబుల్స్ డిలీట్ అవ్వవు అన్నమాట. ఓకే. సో గ్లోబల్ టేబుల్ వచ్చేసి ఆ, అన్ని సెషన్స్కి, అన్ని యూజర్స్కి యాక్సెసిబుల్ ఉంటుంది. సో ఈవెన్ డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత కూడా లైక్ కంట్రోల్-C, ఎగ్జిక్యూట్. 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గ్లోబల్ టేబుల్. సో ఇదే ఈ విండోలో నుంచి మళ్ళీ పక్క విండోలోకి పోయినా ఓకే వస్తుంది, ఆ డేటా యాక్సెస్ చేయొచ్చు. ఈవెన్ టెంప్ టేబుల్ విండోకి వచ్చినా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. అన్ని సెషన్స్, అన్ని యూజర్స్కి ఇది యాక్సెసిబుల్ అనమాట. అండ్ యూ కెనాట్ డూప్లికేట్ ద సేమ్. అర్థమైందా? సో గ్లోబల్ టెంప్లెట్ అంటే అది. ఓకే.
సో ఎప్పుడు యూస్ చేస్తాం రియల్ టైంలో, ఏది ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది కూడా మనము కొన్ని రియల్ ఎగ్జాంపుల్స్ చూస్తే మచ్ మోర్ క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికైతే బేసిక్ డెఫినేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, దానిలో స్కోప్ ఏంటి, సో డ్రాప్ చేయాలంటే సేమ్ నార్మల్గా యాజ్ యూజువల్ మీకు తెలుసు, డ్రాప్ టేబుల్ యాష్ టేబుల్ నేమ్, డ్రాప్ టేబుల్ సేమ్ సిమిలర్ ఇక్కడ కూడా డ్రాప్ టేబుల్ యాష్ టెంప్ టేబుల్. ఓకే, సో అది think anything we missed. So we'll go the definition point. So temporary tables, local temporary tables are created with a single hash prefix in their names. They are visible only the current session. Current session means only that particular window, current session for now. అర్థం చేసుకోండి అట్లా. ఓకే, సో దే ఆర్ విజిబుల్ ఓన్లీ టు ద కరెంట్ సెషన్, మీనింగ్ దే ఆర్ ఆటోమేటిక్లీ డ్రాప్డ్ వెన్ ద సెషన్ ఎండ్స్ ఆర్ వెన్ ద కనెక్షన్ దట్ క్రియేటెడ్ దెమ్ క్లోజ్డ్. సో సెషన్ ఎండ్స్ అంటే వన్స్ ద బ్యాచ్ ఏదైనా స్టోర్ క్లోజర్ ఎగ్జిక్యూషన్ అయిపోతేనే ఆటోమేటిక్గా టెంపరీ టేబుల్ డిలీట్ అయిపోద్ది. లేదు మీరు కనెక్షన్ ఈవెన్ ఇట్లా క్లోజ్ చేసినా కూడా ఆటోమేటిక్గా టెంపరీ టేబుల్ క్లోజ్ అయిపోద్ది. ఓకే, అదర్ సెషన్ కనెక్షన్ క్లోజ్ కెనాట్ యాక్సెస్. సో అదర్ సెషన్స్ ఆర్ కనెక్షన్స్ కెనాట్ యాక్సెస్ లోకల్ టెంపరీ టేబుల్. మనం చూసినాం కదా ఈ టెంపరీ టేబుల్, లోకల్ టెంపరీ టేబుల్ పక్క విండోలోకి వస్తే ఇట్స్ నాట్ యాక్సెసబుల్ అనమాట. సో అదే అక్కడ. So this is about local temporary tables. We'll see the global temporary parents what here. Global temporary variables are created with a double hash చూసాము prefix in the names. They are visible to all connections, all sessions and connections. మనం అది కూడా చూసాం. But they are dropped when the last connection referenced the table is closed. లాస్ట్ రెఫరెన్స్ కనెక్షన్ విల్ బి క్లోజ్డ్. అంటే ఐ మీన్ లైక్ సర్వర్ కానీ లేకపోతే అన్ని సెషన్స్ క్లోజ్ చేయి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే సర్వర్ రీస్టార్ట్ చేసినప్పుడు కానీ అన్ని ఇన్స్టెన్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఎస్క్యూఎల్ రన్ చేయనప్పుడు మాత్రమే డిలీట్ అవుతాయి. సో గ్లోబల్ టెంపరీ టేబుల్స్ ఆర్ యూస్ఫుల్ వెన్ యూ నీడ్ టు షేర్ డేటా అక్రాస్ మల్టిపుల్ సెషన్స్ ఆర్ కనెక్షన్స్ టెంపరర్లీ. సో గ్లోబల్ టెంపరీ టేబుల్స్ ఆర్ యూస్డ్ వెన్ యూ నీడ్ టు షేర్ డేటా అక్రాస్ మల్టిపుల్ సెషన్స్ ఆర్ కనెక్షన్స్ టెంపరరీ. అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు హెల్ప్ఫుల్ అవుతుంటాయంటే, సో వేరే యూజర్స్ వచ్చినా కూడా ఈ టెంప్ టేబుల్ని యాక్సెస్ చేసేకి కంఫర్ట్ అనమాట. సో మెనీ యూజర్స్కి, మెనీ విండోస్కి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్, మెనీ క్లయింట్స్ లైక్. అర్థమైందా. సో గ్లోబల్ టెంపర్ ఆర్ యూస్ఫుల్ వెన్ యూ నీడ్ టు షేర్ అక్రాస్ మల్టిపుల్ సెషన్స్ మీన్స్ డిఫరెంట్ యూజర్ సెషన్స్ వస్తారు కదా, వాళ్ళ షేర్ చేసుకోవడానికి ఆర్ కనెక్షన్స్ టెంపరర్లీ. సో అది గ్లోబల్ టెంపరీ టేబుల్ గురించి. సో విల్ సీ ద వన్ ఎగ్జాంపుల్ ఫర్ టెంపరీ టేబుల్స్, ద రియల్ ఎగ్జాంపుల్స్. ఓకే, నౌ సో టెంపరీ టేబుల్స్. సో tables create global temporary. గైస్ అవి సో బేసిక్ టెంపరీ టేబుల్స్, గ్లోబల్ టెంపరీస్ వీడియోస్ చూశారు. సో మనం నెక్స్ట్ వీడియోలో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అబౌట్ టెంపరీ వీడియోస్ చూద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.